అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి పేరుని నాని బందర్ ఓడిపోయిన ఎమ్మెల్యే, ప్రతిపక్ష లేని పార్టీ. మరి పేరుని నాని గారు, మీకు పవన్ కళ్యాణ్ గారంటే ఇష్టం లేకపోతే లేకపోని, కానీ ఆ సినిమా హరిహర వీరమల్లు, ఆ సినిమా గురించి మీకు మాట్లాడే అర్హత మీకు లేదు. అర్హత గురించి మీరు మాట్లాడవలసిన అవసరం లేదు. అందులో పనిచేసే వాళ్ళ కడుపు కొట్టాలని మీకు ఏమైనా ఉందా? వాళ్ళు కడుపులు కొట్టే మాటలు మాత్రం మాట్లాడవలసిన అవసరం లేదు. మాట్లాడబాకండి. పేరుని నానిగారు, మీరు ఇలాంటి మాటలు మాట్లాడవలసిన అవసరం లేదు. ఎప్పుడు ఎలా మాట్లాడాలో కొంచెం తెలుసుకొని మాట్లాడు. ఊరక పనికి మాలిన మాటలు మాట్లాడుకుంటూ ఆ సినిమా గురించి మీకు ఏం తెలుసు? ఆ సినిమాల గురించి మీకు ఏమన్నా తెలిసినా మీరు ఊరక జనాల కడుపులో కొట్టుకుంటూ జనాల కాడ దోసుకుంటూ తిన్నవాళ్ళు మీరు. ఆ సినిమా ఎప్పుడు ఎలా ఏ విధంగా రిలీజ్ చేసుకోవాలో పవన్ కళ్యాణ్ గారికి తెలుసు. ఏది ఏమైనా కొంచెం తెలుసుకొని మాట్లాడండి. ఇటువంటి పనికి మాలిన మాటలు మాట్లాడవలసిన అవసరం లేదు. ఎవరు కడుపులు కొట్టినా కానీ మీకు ఆ పాపం తగులుతుంది. మీరు ఏది ఏమైనా సొంతంగా చేసిన వాళ్ళు మాత్రం కాదు. ఒక్కసారి తెలుసుకోండి. మీరు చేసిన పరిపాలన వలన మీరు 151 సీట్ల నుంచి 11కి ఎలా దిగజారారో ఒక్కసారి ఆలోచించుకొని మాట్లాడండి అని తెలియజేస్తూ, అలాగే అంబడి రాంబాబు గారు, నీకు ఇటువంటి పనికి మాలిన మాటలు, పనికి మాలిన పనులు ఆపివేసేయి. ఆ సినిమా గురించి కానీ నీకేం తెలుసు? పోలవరం గురించి మాట్లాడే దానికి కూడా మీకు అర్హత లేక ఇటువంటి పనికి మాలిన మాటలు మాట్లాడుకుంటూ, పోలవరం గురించి మాట్లాడితే నాకు అనుభవం లేదు, దాని గురించి నాకు తెలియదు అని అన్నారు. పదవి తీసుకొని ఊరక మాటలు మాట్లాడుకుంటూ ఉన్నవాళ్ళే కానీ ఒక్కసారి ఆలోచించుకో. పోలవరం గురించి, నీకు ఇచ్చిన మంత్రి పదవుల గురించి, ఆ పదవులలో ఎవరికి ఏమైనా చేయగలిగావా, చేసావా, ఎవరికన్నా ఉపయోగపడ్డావా? నీకు తెలిసిందల్లా ఒక సంజన సుకన్య రాసలీలలు మాత్రమేను. ఒక్కసారి చెప్పండి. ఇంకొకడు, సోదరా నీకు ఏం తెలుసని మాట్లాడుతున్నావు, ఒక్కసారి చెప్పు. ఈ వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు జనాల కాడ దోచుకున్నట్టు వీళ్ళు దోచుకునే వాళ్ళు కాదు. మరి సినిమా మీద షూటింగ్ చేసి సినిమా మీద సంపాదించుకొని ఎంతోమందికి సహాయం కూడా చేశారు. చాలాసార్లు కూడా చెప్పాము. ఒక్కసారి తెలుసుకో. జనాలకు ఈ విధంగా డబ్బులు పంచారంటే ఎలా పంచారు, ఏ విధంగా పంచారు? జనాల కాడ దోసుకొని పంచారా మీ వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడులాగా? అలా చేయటానికి ఆస్కారం లేదు కదా. పవన్ కళ్యాణ్ గారు వీలు ఉన్నప్పుడు సినిమాలు తీసుకోవాల్సిందే అని తీయకపోతే ఆయన జరగదు. ఆయన వృత్తి అది, ఆయన పని అది. సినిమా మీద డబ్బులే కదా ప్రతి ఒక్కళ్ళు కూడా పంచింది ఎలక్షన్ కంటే ముందు. ఒక్కసారి తెలుసుకో. మీ ప్రభుత్వంలాగా తల్లిదండ్రుల ఆస్తులు కూడబెట్టుకొని ఎక్కడో దోచుకున్నవి, ఎక్కడో దాచుకున్నవి కంపెనీలు తీసుకొచ్చి జనాల కడుపులో కొట్టుకుంటూ పంచి అధికారంలోకి వచ్చి మళ్ళీ జనాల మీద భారం వేసి దోచుకోలేదు ఈ పవన్ కళ్యాణ్ గారు. ఆయన వృత్తి సినిమా వృత్తి కాబట్టి సినిమాలు తీసుకోవాల్సిందే, జనానికి పంచవలసిందే, జనాలలో ఉండవలసిందేను. మీరు పవన్ కళ్యాణ్ గారిని అనవలసిన అవసరం లేదు, అనకూడదు. ఒక్కసారి తెలుసుకో. ఈ పవన్ కళ్యాణ్ గారికి జగన్ గారికి ఎంత తేడో. ఈ ప్రభుత్వంలో ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలని పవన్ కళ్యాణ్ గారికి తెలుసు. మీకేమన్నా తెలిసినా? అధికారం ఉందని అహంకారంతో 5 సంవత్సరాలు పరిపాలన చేసి రాష్ట్ర ప్రజల కాడ దోచుకున్న వాళ్ళు మీరు, మీ ప్రభుత్వం వాళ్ళు. పవన్ కళ్యాణ్ గారు జనాల కాడ దోచుకోవటం లేదు. ఆయన ఒక్కసారి ఆలోచించుకో. సినిమా తీసుకోవాల్సిన ఆయన వృత్తి అది. నీ వృత్తి ఏదో చెప్పు.
నీ పనేదో చెప్పు. ఇటువంటి పొద్దుపోని మాటలు, కడుపు కాని మాటలు మాట్లాడుకుంటే జనాలు ఊరుకోరు. పిచ్చి పిచ్చిగా చీపిరి కట్టలు తిరగేసి కొడతారు. ఒక్కసారి తెలుసుకో అని తెలియజేస్తూ, ఇటువంటి పనికి మాలిన మాటలు మాట్లాడవలసిన అవసరం లేదు. మీరు వైసీపీ అధికారం ఉన్నప్పుడు మీ పదవి ఏమిటో మీకు తెలియదు. అందుకే జనాలు 151 సీట్ల నుంచి 11కు దిగజార్చారు. 2029 వచ్చేసరికి పూర్తిగా బంద్ అయిపోతుందేమో అని తెలియజేస్తూ, ఇటువంటి పనికిమాలిన ప్రెస్ మీట్లు కానీ, పనికిమాలిన మీటింగ్లు కానీ పెడితే సింపతి పొందుతారేమో కానీ జనాలు మాత్రం ఓట్లు వేయరు. జనాలకి ఏది ఏమైనా చాలాసార్లు కూడా చెప్పాను, వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, చిన్న వెయ్యరు. వాళ్ళకి అభివృద్ధి కావాలి, అభివృద్ధి చేయలేరు. వాళ్ళ కంపెనీలు కావాలి, కంపెనీలు మీరు తీసుకురాలేరు. వాళ్ళకి రాజధాని కావాలి, రాజధాని మీరు చేయలేరు. వాళ్ళకి పోలవరం పూర్తి కావాలి, పోలవరం పూర్తి చేయలేరు. మీకు అధికారం కావాలి, మంత్రి పదవులు కావాలి, సింపతి పొందాలి, ఫ్లైట్లలో తిరుగుతూ ఉండాలి, వరక గాలి మాటలు మాట్లాడుకుంటూ ఉండాలి. ఒక్కసారి తెలుసుకోండి. ఎవరి పనులు ఇవి ఎవరు చేసుకుంటే చాలా మంచిది. ఇటువంటి పోరబోక మాటలు, గాలి మాటలు మాట్లాడవలసిన అవసరం లేదు అని తెలియజేస్తూ, ఏది ఏమైనా మీరు మీ భాష తీరు, మీ మాట తీరు మార్చుకొని మాట్లాడండి అని తెలియజేస్తూ, అంబడి రాంబాబు గారు, పేర్ని నాని గారు కొంచెం తెలుసుకొని మాట్లాడండి. మీరు గత 5 సంవత్సరాల పరిపాలనలో నీకు సినిమా థియేటర్ల మీద కూడా మంత్రి పదవి ఇచ్చారు. మీరు ఎలా చేశారు, ఏ విధంగా చేశారు, ఒక్కొక్క సినిమాకి టికెట్లు ఎలా పెంచుకున్నారు, ఏ విధంగా పెంచుకున్నారు, ఎంఆర్ఓలను సినిమా థియేటర్ల దగ్గర టికెట్లు అమ్మమని చెప్పి పంపిన వ్యక్తులు మీరు ఇలా మాట్లాడితే ఎలా, ఒకసారి చెప్పండి. ఉపాధ్యాయులను తీసిపోయి బ్రాంతి సభ్యుల కాడ కాపల పెట్టిన వాళ్ళు మీరు, టీచర్లను. ఇటువంటి పనులు చేయబట్టే మీకు ఇలా 11కు దిగజారిపోయింది అని తెలియజేస్తూ, రాష్ట్ర ప్రజలకి, శ్రేయస్ ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.